ఇప్పుడు 9వ వచనం నుంచి 6వ అధ్యాయము జకర్యా గ్రంథం 9వ వచనం నుండి 15 వరకు మార్చి చదువుకుందాం. 15 వరకు మార్చి చదువుకుందాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తల మీద ఉంచి, అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసన సీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన యెడల ఈలాగు జరుగును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, శ్రేష్టమైన ఈ పరిశుద్ధ గ్రంథం, అసమానమైన బైబిల్ను మాకు ఇచ్చారు. అందు సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు నైన మీ ప్రణాళికలు మీరు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు జనాంగం విషయంలోను, అంతేకాదు మీరు ఏర్పాటు చేసుకున్న దేవుని ఇశ్రాయేల్ అనే సంఘము విషయంలోను, అంతేకాదు ఈ భూలోకం విషయంలో ఈ ప్రణాళికలన్నీ బహుతేటగా, చక్కగా, స్పష్టంగా మీ వాక్యం ద్వారా మాకు తెలియపరుస్తున్నందులకై స్తోత్రాలు. ఈ సాయంకాలం జకర్యా గ్రంథం 6వ అధ్యాయం చివరి భాగానికి మొదలు తెచ్చారు. మాతో మీరు మాట్లాడారు. మా చెవులను తెరుము, విని గ్రహించినట్టు మా మనసుల్లో తెరుము. మా కన్నులను తెరువుము, మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు మేము చూడడానికి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆరవ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఇక దర్శనాలు గూర్చిన ప్రస్తావన లేదు ఇక్కడ. 6వ అధ్యాయంలో మనం మొదటి భాగంలో 8వ దర్శనాన్ని గురించి మనం గమనించినప్పుడు, నేను మరలా తేరి చూడగా, అది దర్శనం. చూడడం అంటే అయితే ఇక దర్శనాలు లేవు, 8 అయిపోయినాయి. అయితే ఇప్పుడు 9వ వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. కాబట్టి జకర్యాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది అని. ప్రభువైన దేవుడు మాట్లాడే దేవుడు. మన సేవకుడు అపొస్తలుడు పౌలు హెబ్రీయులకు రాస్తూ 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడడానికి గూర్చి ఆయన పలికిన మాటలు దయచేసి గమనించండి. 1, 2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కాబట్టి పూర్వదినాలన్నీ మాట్లాడుతూనే వచ్చాడు. నానా సమయాలలో నానా విధాలుగా
నానా ప్రవక్తల ద్వారా మాట్లాడే దేవుడు. అయితే దినముల అంతమంది ఎవరి ద్వారా మాట్లాడాడు? కుమారుని ద్వారా మాట్లాడాడు. కాబట్టి ప్రభు అయిన దేవుడు తన కుమారుని ద్వారా తన ప్రణాళికలకు వచ్చిన సంగతులు మనతో మాట్లాడుతూ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు, కుమారుని ద్వారా అనే విషయం. అవును, ఈరోజు ఇంకొక మాట కూడా మనం గమనిస్తే అపొస్తలులు, ప్రవక్తలు ఆయన ప్రజల ద్వారా కూడా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అంతే, వీళ్ళందరూ దేని చేత ఎలాగా మాట్లాడారు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా. కాబట్టి ఇప్పుడు దేవుని మూలముగా ప్రవక్తలు పలికారు. అది ఇక్కడ అంటాడు ఏమని? పరిశుద్ధాత్మ వలన. అందుకనే యేసయ్య ఒక మాట అన్నాడు, నేను వెళుతున్నాను, కానీ ఆదరణకరముగా ఆత్మ నేను మీ వద్ద ఉంటాను, నేను పంపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన వచ్చి నా వాటిని తీసుకొని మీకు ఆయన బోధిస్తాడు, మీతో ఆయన మాట్లాడతాడు. 16వ అధ్యాయము యోహాను సువార్త 14వ వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను, గనుక నన్ను మహిమపరచును. నా వాటిని తీసుకొని ఆయన మీకు తెలియజేస్తాడు. సరే, ఇప్పుడు 6వ అధ్యాయము జకర్యా గ్రంథం 9వ వచనములో ప్రభువైన యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది. సరే, ముందుకు వెళితే 10వ వచనం, చెరపట్టబడిన వారిలో బబులో నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినమునే నీవు ఆ ఇంటికి పోయి అన్నాడు. 10వ వచనంలో ప్రాముఖ్యమైన తలంపు ఏమిటి? చెరపట్టబడిన వారిలో బబులో నుండి వచ్చారు. ఇది కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది, చెరపట్టబడిన వారు విడిపించబడం. ఈ చెరను గూర్చి యిర్మీయా ప్రవక్త చెప్పాడు. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయంలో, అనగా మీరు బబులోను దేశానికి చెరగా తీసుకుని పోబడి 70 సంవత్సరములు అక్కడ ఉంటారు. ఆ 70 సంవత్సరముల కాలము దేశం విశ్రాంతి తీసుకుంటుంది అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము యూదా జనాంగం కల్దీయ దేశానికి, బబులోనుకు నెబుకద్నెజరు రాజు యొక్క రాజరికము క్రింద వారు చెరగా తీసుకొని పోబడ్డారు. సరే, చెర సంగతి మనం అలాగుంచితే వాస్తవానికి 3 చెరలు గూర్చి మీకు చెప్పాలి. ఒకటి, అది 3 ఇశ్రాయేలును గూర్చి, తర్వాత మనందరిని గూర్చి ఒకటి చెప్పదగును వాక్య ప్రకారం. మొదటి చెర, దేవుడు ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో తన సంతానము తమది కాని దేశమునందు దాసులుగా ఉండుటకు వారు చెర తీసుకొని పోబడుతున్నారు అన్న విషయం ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువైన దేవుడు అబ్రహామునకు చెప్పాడు. 15వ అధ్యాయం 18 కాదు, ఇంకా పైకి మనం వస్తే కనుక 13, 14 వచనాలు, ఆయన నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు,
వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు అనే మాట ఇక్కడ చూస్తాం. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనము నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరుదురు వచ్చెదరు అని. కాబట్టి చెరను గూర్చి చెప్పాడు, చెర విడుదలను గూర్చి చెప్పాడు. ఇది ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు చెరలో ఉండడం. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబుకు 12 మంది కుమారులు. ఆ కాలంలో కరువు సంభవించింది. అప్పుడు యాకోబు కూడా ఐగుప్తు దేశానికి తాను వెళ్ళిపోయాడు. కాబట్టి 430 సంవత్సరాలు వారి చెరను గురించి చూస్తాం. దేవుడు తన సేవకుడిని మోషే అహరోనులను పంపించి ఆ చెర నుంచి వారిని విడిపించాడు. మనందరికీ బాగా పరిచయమైన సందర్భం. ఆ తర్వాత రెండవ చెరకు మనం వస్తే ఇక్కడ మనం చూస్తాం. ఈ రెండవ చెర కల్దీయుల రాజు నెబుకద్నెజరు. దానికంటే ముందు అప్పటికి ఇశ్రాయేలు యూదా 2 రాజ్యాలుగా విడిపోయారు. కాబట్టి అషూరు రాజు వచ్చి ఇశ్రాయేలీలను చెరగా తీసుకొని పోయాడు. యూదా జనాంగం యొక్క చెర కంటే దాదాపు 100 సంవత్సరాల ముందు, అది క్రీస్తు శకం 700 సంవత్సరాల టైంలో. ఆ తర్వాత క్రీస్తు శకం 6వ శతాబ్దంలో కల్దీయుల రాజు నెబుకద్నెజరు తన సైన్యంతో యూదా దేశంలో యూదులైన వారిని చెరగా తీసుకొని పోయాడు. అప్పుడు 2గా విడిపోయినారు వాళ్ళు. కాబట్టి ఉత్తర దక్షిణ ఇశ్రాయేల్ దేశం, సదరన్ కింగ్డమ్, నార్థరన్ కింగ్డమ్ అనే 2 రాజ్యాలుగా విడిపోయినారు. ఇప్పుడు వీరు చెరలోకి తీసుకొని పోబడ్డారు. అయితే దేవుని స్తోత్రం, ఆ చెరకాలం 70 సంవత్సరాలు. ఆ రోజు అబ్రాహాముతో 430 సంవత్సరాలు చెప్పాడు. యిర్మీయా ద్వారా ఈ చెరను గురించి 70 సంవత్సరాలని చెప్పాడు. ఇది రెండవ చెర. అయితే ఆ చెర నుంచి వారికి విముక్తి, విడుదల కలిగింది. మనం చూస్తాం 126వ కీర్తనలో ఆ విముక్తి విడుదల కోసం దానియేలు ప్రార్థన చేశాడు. 9వ అధ్యాయంలో హబక్కూకు ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయంలో భక్తులు అనేకులు ప్రార్థన చేశారు. దేవా, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాన్ని నూతనపరచమని, దానికంటే రివైవ్ దై వర్క్ అంటే రెస్టోర్ దై వర్క్ అని ప్రార్థన చేశారు. ప్రభువుని దేవుడు ఏమిటి చెప్పాడు దానికి కట్టుబడి ఉన్న ఆయన కోరెషు పరిపాలనలో 70 సంవత్సరాలు పూర్తి కాగా యూదా జనాంగమును, ఆ తర్వాత అంతకంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని వారి స్వదేశానికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఇది రెండవ చెర విడుదల. అందుకే 126వ కీర్తనలో విన్నారు ఒక అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది ఈ తాలూకా. ఎందుకు అనంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని చెరలో నుంచి యెహోవా రప్పించినప్పుడు మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానం చేసి. కాబట్టి ఇది సెకండ్ క్యాప్టివిటీ అండ్ ది సెకండ్ డెలివరెన్స్ ఆఫ్ దిస్ క్యాప్టివిటీ. తర్వాత ఇప్పుడు మూడవది, ఇప్పుడు మనం చూస్తే కనుక మూడవది ఇంకొక విముక్తి రావాలి. ఈరోజు కూడా ఇశ్రాయేలీలు వారు చెరలోనే ఉన్నట్టున్నారు. ఏ దేశం చెరో అనేది కాదు, కానీ ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి ఈరోజు మనం గమనించినట్లయితే కనుక ప్రవక్త అయిన యెహెజ్కేలు 37వ అధ్యాయం ద్వారా మనకు స్పష్టమవుతుంది. దేవుడు వారిని చెదరగొట్టాడు, ఆయా దేశాలకు చెదరగొట్టాడు. ఆ దేశాల గురించి ఆయన వాడిన మాట దయచేసి చూడండి. 12వ వచనం, 37వ అధ్యాయము యెహెజ్కేలు 12. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను,
సమాధుల్లో ఉండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసి కొందరు. ఇంకా మీరు చదవండి తర్వాత. కాబట్టి దేవుడు వాళ్ళని చెదరగొట్టిన దేశాలు అనేకములు. ఆ దేశాలన్నిటి గురించి ఏం మాట్లాడాడు? మీ సమాధులు అని మాట్లాడాడు. కాబట్టి ఎక్కడున్నారు వీరు ఇప్పుడు? వారు సమాధుల్లో ఉన్నారు. అంటే మామూలుగా ఈరోజు చనిపోతే సమాధి చేయబడినట్టు కాదు ఇది. వారు చదిరిపోయిన దేశమే వారికి సమాధి. ఇలాంటి చెరలో నేడు ఇశ్రాయేల్ ఇంకా ఉన్నారు. ఆ రోజు ఐగుప్తు రాజైన ఫరో, యెహోవా ఎవరు? నేను మిమ్మల్ని విడిచిపెట్టడానికి, నేను మిమ్మల్ని పోనీయను అని చెప్పాడు. ఈరోజు కూడా ప్రపంచ దేశాలలో చెదరిన ఇశ్రాయేలు వారున్న సమాధులు ఆ దేశాల్లోంచి విడుదల పొందడానికి నా దేశాలు వారు ఒప్పుకోవడంలే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎన్నో కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, దే ఆర్ ప్రూవ్డ్ మోస్ట్ వైజెస్ట్ పీపుల్ అమాంగ్ ఆల్ ది నేషన్స్. ప్రపంచంలో ఉండే జనాంగాలు అందరి మధ్య వారితో పోల్చితే ఈ ఇశ్రాయేల్ జనాంగం అతి తెలివిగలిగిన జనమని రుజువైనారు. ఎన్నో విషయాల ద్వారా అన్ని విషయాల్లో కూడా. అందుకనే ఆ దేశాలు వారు వీరిని పోనీయడానికి ఇష్టపడంలే, గట్టిగా పట్టుకుంటూనే ఉన్నారు. అయినా సరే దేవుడు తన ఆశ్చర్య కార్యములు చేస్తూనే ఉన్నాడు, చేశాడు. ఈ రోజున ఇశ్రాయేల్ దాదాపు 1 కోటి మంది ఇశ్రాయేల్ దేశం, ఇంకా ఇప్పటికి ఎక్కువే. 1 కోటి అనేది పోయిన డిసెంబర్ ఆ ప్రాంతానికల్లా. అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువ మందే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేదానికి ఇశ్రాయేల్ దేశం ద్వారం తెరిచే ఉంచారు. కాబట్టి ప్రభు ఆశ్చర్యకారం చేస్తున్నాడు. వారిలోనూ ఆశను పుట్టించాడు. అందుకనే ఇశ్రాయేలు తమ స్వదేశానికి వస్తున్నారు. చెదరిన యూదులు స్వదేశానికి చేరుటే ఒక సూచన. కాబట్టి ఇప్పుడు దేవుడు వారిని సమకూరుస్తూ ఉన్నాడు. అంతేకాదు వారి దేశం కూడా ఏమవుతుంది? ఇప్పుడు సమకూర్చబడుతుంది. అంతకుముందు చాలా చిన్నది, అందరూ ఆక్యుపై చేసుకున్నారు. అర్థమైందా? అందరూ ఆక్యుపై చేసుకున్నారు. ఎట్లా అంటే, మనం స్థలం కొనుక్కొని ఆడు వదిలేసామంటే అటోడు ఇటోడు కొంచెం అటు నెడతా ఉంటాడు. అట్లా వీరు ఎక్కడో పోయినారు లేరు. అటు వారి దేశం అందరూ ఆక్యుపై చేసుకొని చొరబడ్డారు. ఇప్పుడు వాళ్ళు వస్తుంటే అక్కడుండే వాళ్ళు అంటారు, వీఆర్ ది ఓనర్స్, యు ఆర్ స్ట్రేంజర్స్. మా ఇల్లు, మా ప్రాంతం, మా ఊళ్ళు మీరు దోచుకుంటారు ఏంటి అని అంటున్నారు. కరెక్ట్ కాదు అది. వీళ్ళు అంటారు, లేదు, ఇది మా పితరుడైన అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన దేశం ఇది. మేము పోయినాం, నష్టపడ్డాం, మేము తిరిగి వచ్చాం, మా దేవుడిది ఇది శాశ్వతంగా మాకు ఇస్తాడని మా తండ్రి అయిన అబ్రహాంతో చెప్పాడు. ఇది మాదని వీళ్ళ. అందుకు కొట్లాట ఇప్పుడు, అంతకంటే ఇంకేం కాదు. వాళ్ళ కొట్లాటంతా ఇదే. కాబట్టి దేశం ఇంకా పూర్తిగా రెస్టోర్ కావాలి అంటే ఇప్పుడు అవుతుంది. దేశం విశాలమవుతుంది. మనకి ఈ విషయాల గురించిన ప్రవచనం యెషయా గ్రంథంలో చూస్తాం, మిగతా గ్రంథాల్లో కూడా చూస్తాం. 54వ అధ్యాయంలో అంటాడు ఇశ్రాయేలుతో, నీ గుడారపు తెరలు చాపు, నీ త్రాళ్ళని ఇంకా దూరం చేయి, నీ మేకులు ఇంకా విశాలంగా దిగ్గొట్టు అని అనడంలో ఈ సంగతి నెరవేర్పును మాట్లాడుతూ వచ్చాడు. సరే, కాబట్టి ఇప్పుడు 3వ చెర ఏంటో నేను జ్ఞాపం చేశాను.
మూడవ విడుదలేంటో నేను మీకు జ్ఞాపం చేశాను. ఈ జకర్యా గ్రంథంలో ఈ సాయంకాలం మనం చదివిన ఈ ధ్యానం, ఈ భాగం విశేషంగా ఈ తలంపును మనకు చూపిస్తుంది. వెనక చూస్తే జెరుబ్బాబెలు జకర్యా యెహోషువ దినాల్లో సంగతులు చూపిస్తూనే ఒకవైపు నెరవేరింది అది, అయితే నాట్ ఫుల్లీ, అయితే పూర్తిగా నెరవేరబోతుంది. కాబట్టి ఇది ముందుకు చూస్తే భవిష్యత్తుగా ఇంకా నెరవేరవలసింది. అది ఇక్కడ మనం చదివిన పాఠం, ముఖ్యంగా అదే తలంపు మనం చదివినటువంటి ఆ వాక్య భాగంలో. రండి 10వ వచనం, జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యెదాయా అను వారు జెఫన్యా కుమారుడు యోషియా ఇంట దిగియున్నారు. వారు చేరిన దినమునే నీవు ఆ ఇంటికి పోయి అని అంటున్నాడు. వారు వచ్చారు, వారు వచ్చిన దినమునే, వారు దిగిన దినమునే నీవు ఆ ఇంటికి పో. ఆ ఇంటికి పోయి ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? 11వ వచనం, వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని అన్నాడు. వారిని అడిగి ఏం తీసుకోమన్నాడు? వెండి. అంటే వారు ఊరికి రాలే. దే హ్యావ్ నాట్ కమ్ ఎంప్టీ హ్యాండెడ్, ఖాళీ చేతులతో వారు రాలే. వారు వెండి బంగారాలను తీసుకొని వచ్చారు. మళ్ళీ మనకు తెలుసు, ఐగుప్తు చెర విడుదలకు వెళితే ఏం తీసుకొని వచ్చారు వాళ్ళు? కనీసం మీకు గుర్తుందంటే ఒక మాట అని నోటితో ఏమి, వారు ఐగుప్తీయులు ఉన్నారు, వారికి కావలసినవన్నీ తీసుకొని పోండి మీరని వెండి బంగారం వస్త్రం అన్నీ చూపించేశారు. మనకెట్టం అర్థమవుతుంది తెలుసా? 25వ అధ్యాయం నిర్గమకాండం వాళ్ళు బయటకు వచ్చినాక దేవుడు మోషేతో అన్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పు. ఎలాగ నిర్మించాలి? కాబట్టి వారిని అడుగు, వారి దగ్గర నుంచి వెండి బంగారము ఇత్తడి కావలసిన వస్తువులన్నీ తీసుకో. అద్భుతమైన విషయం. దేవుడు వారిని అలాంటి వాటితో బయట తీసుకొని వచ్చాడు. ఇక్కడ కూడా 2వ చెర నుంచి విడుదల పొందినప్పుడు కూడా ఊరికి వచ్చారు వాళ్ళు. దేవుడు వారిని ఊరికి తీసుకొని వచ్చాడు, బయటికి లేదు. వారిని సమృద్ధితో తీసుకొని వచ్చాడు. కోరెషరాజు అన్నాడు, మీరు పోయి యెరూషలేములో ఆలయం కట్టుకోండి, మీకు ఏమేమి కావాలనో తీసుకొని పోండి, వెండి బంగారం కావలసినవి తీసుకొని పోండి. అంతేకాదు తన ఖజానాదారులకు ఆజ్ఞాపించాడు, వారికి ఏమేమి కావాలనో వారు దేవుని ఆలయం కట్టుకోవడానికి అన్నీ ఇచ్చి పంపించండి నేను. సో దే హ్యావ్ కమ్ ఇన్ ఫుల్, సమృద్ధితో వారు వచ్చారు. అందుకనే దేవుడు అన్నాడు జకర్యాతో, వారు దిగుతారు చూడు, ఆ ఇంటిలో ఆ దినాన్ని నువ్వు పోయి వారిని అడిగి ఏం తీసుకో? వెండి బంగారం. మళ్ళీ గమనించండి ఇంకో మాట, ఐగుప్తు దేశంలోంచి బయలుదేరి వచ్చినప్పుడు తెచ్చిన వెండి బంగారములు దేనికి ఉపయోగపడ్డాయి? ప్రత్యక్ష గుడారం నిర్మాణానికి, దేవుని ఇంటి నిర్మాణానికి ఉపయోగపడ్డాయి. మళ్ళీ ఈ కల్దీల చెరలో నుంచి వారు బయటికి తిరిగి తీసుకొని రాబడినప్పుడు వారికి వెండి బంగారములు ఇచ్చి పంపించిన దేనికి ఉపయోగపడ్డాయి? చెప్పండి. మీరు ఏం నోరు తెరవలే? దేవుని మందిర నిర్మాణానికి ఉపయోగపడ్డాయి. అయితే ఇంకొక చెర విముక్తి, చెరను గురించి చెప్పుకున్నాం కదా, ఆ చెర విముక్తిని గురించి మనము అది ఎట్లా ఉండబోతుంది అంటే హగ్గై గ్రంథం 2వ అధ్యాయం. ఇది కూడా హగ్గై జకర్యాల కాలంలో అంతకుముందు మందిరానికి సంగతే, కానీ 7వ వచనం 6-7, మరియు సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినదేగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును, నేను అన్ని జనులందరినీ కదిలింపగా
అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను నా సమాధానం నిలుపు అనుగ్రహించదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. మళ్ళీ కూడా ఏం రాబోతుందంటే చెప్పండి. అన్ని జనులు కదిలిస్తేనట వెండి బంగారం అన్నీ ఇచ్చేస్తారు. సరే, ఇప్పుడు జకర్యా గ్రంథం 6వ అధ్యాయము చదివిన ఆ 10వ వచనంలో జకర్యాతో చెప్పిన మాట మనం చూచాం. వారు యోషియా ఇంట దిగి ఉన్నారు. అక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి, చూడండి దయచేసి. హెల్దయి, టోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడు యోషియా ఇంట దిగి ఉన్నారు. ఎన్ని పేర్లు ఉన్నాయండి? ఎన్ని పేర్లు ఉన్నాయి? 5 4 5 ఉన్నాయా? ఏంటబ్బా, చదుదాం. హెల్దయి, టోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడు యోషియా. 4 లెక్క, జెఫన్యా కాదు. ఎందుకంటే జెఫన్యాను గురించి చెప్పడం లే ఇక్కడ, జెఫన్యా కుమారుడు గురించి చెబుతున్నాడు. కానీ 4 పేర్లే ఉన్నాయి. ఈ 4 పేర్లు వాటి అర్థాన్ని కన్నా మనం గమనిస్తే అవి కూడా చక్కని తలంపులు మనకిస్తాయి. మొదటి పేరు హెల్దయి. హెల్దయి అనగా మంచి బలము అనేది మనకు స్ట్రెంగ్త్. రెండవది టోబియా. టోబియా అంటే ఆ టోబియా కాదు, ఈయన వేరే, టోబిజా. ఈయన ఇంగ్లీష్ బైబిల్లో టోబిజా. ఈ టోబియా అంటే దేవుని మంచితనం, దాని అర్థం గాడ్స్ గుడ్నెస్. ఆ తర్వాత 3వ పేరుకు మనం వస్తే యెదాయా. అదేనా 3వ పేరు? యెదాయా అనువారు. యెదాయా అనగా దేవుడు ఎరుగును, దేవునికి తెలుసును, గాడ్ నోస్. కాబట్టి ఒకటి హెల్దయి, గాడ్స్ స్ట్రెంగ్త్. రెండవది టోబియా, గాడ్స్ గుడ్నెస్. మూడవది యెదాయా, గాడ్ నోస్. 3 పేర్లు చక్కని బాగుంది కదండి. మన దేవుడు ఎలాంటి వాడో. సరే, ఇప్పుడు 4వ పేరు ఇంకొకటి వచ్చింది. ఏం పేరు అది? యోషియా అనే పేరు మనం చూస్తాం. యోషియా అంటే యావే హీల్స్ అని అర్థం. యెహోవా స్వస్థపరచును, యెహోవా స్వస్థపరచును. చాలా చక్కని మాట. యావే హీల్స్. ఏమి స్వస్థపరుస్తున్నాడుక? మన దేశం 147వ కీర్తనలో చెదరిన ఇశ్రాయేలు పోగు చేయవాడు. ఆ సందర్భంలో గుండె చెదరిని వారిని బాగు చేయవాడు, వారి గాయములన్నీ కట్టువాడు. జోషియా అంటే హీలర్, గాడ్ హీల్స్. మన దేవుడు స్వస్థపరచు దేవుడు. కాబట్టి అది ఇశ్రాయేలు దేశాన్ని స్వస్థపరచడం. ఇశ్రాయేలు 147వ కీర్తన అదే పాట మనం పాడతాం. గుండె చెదరిన వారిని ఏం చేస్తాడంటే ఆయన? యెరూషలేమును కట్టువాడు ఎవరు? యెహోవాయే. కాబట్టి గాడ్ ఈజ్ గోయింగ్ టు హీల్ ది ల్యాండ్. గాడ్ ఈజ్ గోయింగ్ టు హీల్ ది నేషన్ పీపుల్.
ఆయన దేశాన్ని స్వస్థపరచబోతున్నాడు, ఆయన ప్రజలను స్వస్థపరచబోతున్నాడు. జోషియా అంటే 4వది. ఈ 4 పేర్లు మీరు దయచేసి తర్వాత కూడా మీరు ధ్యానం చేయాలని కోరుతూ ఉన్నాను. అవి చాలా చక్కని అర్థం ఇచ్చేటువంటి మాట. అయితే ఈ భాగంలో యోషియాకి ఇంకో మారు పేరు కూడా పెట్టారు. ఏం పేరు? మీరు బాగా చదివలేరు. ఈ చూడండి దయచేసి 14వ వచనం. ఆ కిరీటం యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలిమునకును టోబియాకును యెదాయాకును జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును. పైన జెఫన్యా కుమారుడైన యోషియా, కిందకు వస్తే జెఫన్యా కుమారుడైన హేను అన్నాడు. కాబట్టి జెఫన్యా కుమారు పేరు యోషియా పేరు మార్చాడు. ఇక్కడ ఏం పేరు పెట్టాడు? హేను. హేను అనగా అర్థం ఏమిటి? హేను అనగా గ్రేసియస్ అని అర్థం. హేను అనగా గ్రేసియస్ అని అర్థం. కనుక ఇప్పుడు 5 పేర్లు మనం చూసాం. మళ్ళీ నేను చెప్పను, ఇంకా ఒక్క మారు చెబుతాను. వాటి మొదటి పేరుకు వస్తే గాడ్ ఈజ్ స్ట్రాంగ్, గాడ్స్ స్ట్రెంగ్త్ను చూస్తాం. రెండవ పేరుకు వస్తే తోబియా, గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనం చూస్తాం. మూడవ పేరుకు వస్తే యెదాయా, దేవునికి తెలుసు సంగతులు, హీ నోస్. 4వ పేరుకు వస్తే జోషియా, యావే హీల్స్, దేవుడు స్వస్థపరిచేవాడు. 5వ పేరుకు వస్తే హేన్. ఇదంతా కూడా దేవుడు దేన్ని బట్టి చేస్తున్నాడంటే బికాస్ గాడ్ ఈజ్ గ్రేసియస్. దేవుడు ఎంతో కృపగలవాడు. అందుకనే యెషయా గ్రంథంలో 63వ అధ్యాయం 7వ వచనంలో ప్రవక్త అయిన యెషయా ప్రజలందరినీ కలుపుకొని యెహోవా మన కొరకై చేసిన వాటన్నిటిని బట్టి, దేన్ని బట్టి చేశాడు? ఆయన దాక్షిణ్యం, దయాదాక్షిణ్యములు, ఆయన వాత్సల్యం, ఆయన కృప బాహుల్యం. సో ది గుడ్నెస్ అండ్ గ్రేసియస్నెస్ ఆఫ్ గాడ్, ఆల్ దీస్ థింగ్స్ హీ హస్ డన్ ఫార్ అస్. ఇశ్రాయేలుకు ఇలాగా చేయబోతున్నాడు. అల్టిమేట్గా 5వది ఏంటి పేరు? గ్రేసియస్, కృపాసహితుడు, కృపాభరితుడు. సరే, ఇప్పుడు 5 పేర్లు మనం చూసాము ఈ భాగంలో. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఇంకా 6వ అధ్యాయము జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తల మీద ఉంచుము. వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని ఏం చేయమన్నాడు చెప్పండి? కిరీటము చేసి అన్నాడు. ఒకవేళ ఇక్కడ కిరీటములు అని చెప్పడం బాగుంటుందేమో, ఎందుకంటే వెండి ఒకటి ఉంది, బంగారం ఒకటి ఉంది, 2 కలిపి కాదు చేయమని చెప్పలే. వాడు వెండి తీసుకో, బంగారు తీసుకో. వాడు వెండి కిరీటం చెయ్యి, ఆ తర్వాత బంగారు కిరీటం, కిరీటములు అని కూడా అనదగును అని. అసలు వాళ్ళు తెచ్చారు ఆ వస్తువులు దేవుని ఎందుకంటే మందిర పనులు ఆగిపోయినాయి, సరిగా జరగడం లేదు, సాగడం లేదు, లోటు కనపడుతుంది, అవసరాలు కనపడుతున్నాయి. కాబట్టి మనం వెళ్దాం, దేవుని మందిర అవసరాలు తీరుద్దాం, మందిరం కట్టబడి చేద్దామని కానుకలు తెచ్చినటువంటి వారు. ఈరోజు దేవుని ప్రజల యొక్క మనస్తత్వం ఇలాగ ఉండడం అనేది అవసరం. దేవుడు, దేవుని మందిరం. మనకు తెలుసు హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని మందిరం పాడి ఉండగా మీరు సరంబి వేసే ఇళ్లలో నివాసం చేస్తారా అంటే వారు తమ సొంత వాటిని కూర్చున్న చింత కలిగి ఉన్నారు, కానీ దేవుని మందిరం దాని కూర్చున్న చింత లేనివారు. అయితే ఇక్కడ వీరిని కూర్చి మనం చూస్తే దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, చాలా మంచి ప్రజలు. ఎందుకని? దేవుని మందిరాన్ని
మందిరం ఆగిపోయింది, కట్టబడడం లేదు, పోదాము సాయం చేద్దాం అని తెచ్చారు కానుకలు దేవుని మందిరం కట్టేందుకు కొరకాయ. సరే, ఇది ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తాం. నేను చెప్పిన 3 సందర్భాల్లో కూడా. సరేలేండి, ఇప్పుడు 6వ అధ్యాయము జకర్యాతో అన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వేం చేయి అంటే, వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళను వెండి బంగారం తీసుకో, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఏం చెయ్యి, కిరీటము చెయ్యి అన్నాడు. కాబట్టి వెండి బంగారములు తీసుకుని వారికి కిరీటము చేయడం అనేటటువంటిది ఏంటబ్బా ఇది? వారి బంగారం వెండి తీసుకుని కిరీటం చేయడం. ఈ కిరీటములు ఎవరికి? అది చాలా ముఖ్యంగా చూడాలి. రండి, 6వ అధ్యాయం 11వ వచనం. వారిని అడిగి వెండి బంగారం తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తల మీద ఉంచు. యెహోషువ తల మీద ఉంచు. ఇది సంగతి. అసలు ఇక్కడ కిరీటము ప్రధాన యాజకుడు యెహోజా తల మీద పెట్టాలా? ఇంతకుముందు ఎవరిని పెట్టినట్టు ఎక్కడైనా ఉందా బైబిల్లో? అహరోను దగ్గర నుంచి యాజకత్వాన్ని మనం చూస్తాం కదా. అహరోను ప్రధాన యాజకుడు కదా. అహరోను తల మీద ఏమన్నా కిరీటం పెట్టారా? పాగా పెట్టారంతే, కిరీటం పెట్టలే. పాగా నొసల మీద పెట్టారు, తల మీద కిరీటం పెట్టలే. ఇది చాలా వింతగా ఉంది, చాలా విశేషంగా ఉంది అని. అవును, ఆ వింత ఏంటో క్రిందకు పోతే మనకు తర్వాత వచ్చిన చెప్పిపోతే మనకు అర్థమవుతుంది అని. కాబట్టి ఇక్కడ యెహోషువను గురించి నేను ఒక మాట చెప్పాలి. ఈ కిరీటములు యెహోషువ తల మీద ఉంచడం అనేటటువంటిది అది యెహోషువ కొరకు కాదు, కానీ అయితే ప్రధాన యాజకుడుగా తాను ఒక హీ రిప్రజెంట్స్ ఏ పర్సన్, ఒక వ్యక్తిని తాను తెలియపరుస్తున్నాడు, మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు గుర్తుండాలి, మనం అంతకుముందు మనము ధ్యానం చేసిన ఆ సందర్భంలో నీ ఎదుట కూర్చున్నటువంటి ప్రజలు ఫలానా వారు అని చెప్పిన సందర్భంలో ఆ ప్రజలు లేకపోతే వారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అన్న విషయాన్ని మనం ధ్యానం చేశాం. కాబట్టి ఇక్కడ యెహోషువ ఒక సాదృశ్యమే కానీ, బట్ ఈ క్రౌన్స్ ఆర్ నాట్ సూటబుల్ టు జాషువా ది హై ప్రీస్ట్. ఈ కిరీటాలు ప్రధాన యాజకుడైన యెహోషువకు తగినటువంటివి కావు, అవి సరిపోయినటువంటివి కావు. ఈ ప్రధాన యాజకుడైన యెహోషువ తన యాజకత్వాన్ని బట్టి మనం చూద్దాం. ఒక్క తల బైబిల్లో 2 టైప్స్ ఆఫ్ యాజకత్వాలను మనం చూస్తాం. 2 టైప్స్ ఆఫ్ ప్రీస్ట్హుడ్, 2 విధములైన యాజకత్వం పరిచర్యను చూస్తాం. ఒక విధం యెహోషువలో చూస్తాం, అది అహరోను దగ్గర నుంచి వచ్చిన లైన్ ఆఫ్ ప్రీస్ట్హుడ్, యాజకత్వపు వరుస క్రమం. అయితే ఈ యాజకత్వంలో ఏ యాజకుడు ఎప్పుడు కిరీటం పెట్టుకున్నట్టుగా చూడం. అయితే ఇక్కడనేమో జకర్యాతో వెండి బంగారం తీసుకొని కిరీటం చేసి యెహోషువ తల మీద పెట్టమంటే అవి చాలా ప్రతికూలంగా ఉంది. కిరీటం అనేది రాజరికాన్ని చూపిస్తుంది, ఏలుబడిని చూపిస్తుంది. దయచేసి గమనించండి, పాత నిబంధన అంతా కూడా యాజకులు రాజులు వేరే, పూర్తిగా వేరే. మీకు ఒక్క సందర్భం జ్ఞాపం చేస్తాను. అది 2వ దినవృత్తాంతం గ్రంథం 26వ అధ్యాయంలో అప్పుడు ఉజ్జియా రాజు
దేవాలయంలో ధూపం వేయడానికి లోపలికి వెళితే పోతే అహరోను సంతతి అయిన యాజకులు అన్నారు, ఉజ్జియా, ఇది నీకు తగదు, నీవు రాజువు కావచ్చు, అయితే ధూపం వేయడం అనేది యాజకుల పనియే కానీ నీ పని కాదు, కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటే పోకుండా కోపంతో వారి మీద పడ్డాడు. పడితే దేవుడు ఏం చేశాడట, తన నొసట కుష్ఠరోగం పుట్టినట్టు చేశాడు. అది అర్థమై తనకు అప్పుడు బయటికి పారిపోయాడు. ఇది నీకు తగదు, ఇది యాజకుల పనియే కానీ నీ పని కాదు, కాబట్టి రాజుల పని వేరే, యాజకుల పని వేరే, పాత నిబంధన కాలం అంతట్లో కూడా. అందుకనే 2 types ఆఫ్ ప్రీస్ట్లీ మినిస్ట్రీ అని చెప్పాను. 2 విధములైన యాజకత్వపు సేవ అని. ఇందాక యాజక ధర్మం అనే దాని ఒక పాట మనం పాడాం. కాబట్టి ఇప్పుడు యెహోషువ ఈ కిరీటం ధరించిన వాడుగా ఆ వెండి బంగారం తీసుకొని కిరీటం చేసి నువ్వు యెహోషువ తల మీద పెట్టిన తేటగా చెప్పి ఉన్నాడు. కాబట్టి యెహోషువ ఇంకొక వ్యక్తిని మనకు చూపిస్తున్నాడు, ఇంకొక ఆయన్ను మనకు చూపిస్తున్నాడు. ఇది ఆయన గూర్చిన సంగతి కాదు, యెహోషువను గూర్చి. ఎవరు ఆయన? ఇప్పుడు దాని గురించి ఇక మనం చూడాల్సి ఉంటాం. ఎక్కడి నుంచి? 12వ వచనం నుంచి. యెహోషువ తల మీద ఉంచి అన్న తర్వాత 12వ వచనం నుంచి ఒక వర్తమానం కూడా చెప్పాడు. చెప్పు నువ్వు యెహోషువతో అన్నాడు. ఏమని? అతనితో ఇట్లను, జకరియా యెహోషువతో ఇట్లను. ఈ కిరీటాలు పెడుతుంటే 2 ఆయన అనుకుంటాడేమో, నేనే యాజకుని నేనే రాజుని అనుకుంటాడేమో. కాదు, ఆయనకు ఒక మాట చెప్పు. ఏం చెప్పమన్నాడు? 12 చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురును ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును. బాగా గమనించండి చివరి భాగం. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును. ఈ భాగం మీరు జాగ్రత్తగా చదివితే, ఆలోచిస్తే మీకు తేటగా అర్థమవుతుంది సంగతి. ఆ యెహోషువకు చెప్పు. ఏం చెప్పు అంటే, ఈ కిరీటాలు ఆయనకు, ఈయన కాదు, యెహోషువకు కాదు అని చెప్పి ఆయన గూర్చి చెప్పాడు. ఇప్పుడు ఆయన గూర్చి 2-3 మాటలు తలద్దాం. ఇక్కడ 12వ వచనంలో చిగురు అను ఒకడు కలడు. ఎవరండి ఆ చిగురు? మనం ఇంతకుముందు ఆరంభించినప్పుడు ఈ జకర్యా గ్రంథంలో ఒక ఇంపార్టెంట్ థీమ్ అని మనం, అంటే కొన్ని చెప్పుకుంటూ అందులో ఒకటి చెప్పాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు నేను చెప్పాను. అందులో ఒకటి చిగురు అని ఒకటి చెప్పాను. మీరు రాసుకొని ఉంటారు, మీరు చూడండి, లేకపోతే యూట్యూబ్లో ఉంటాయి. అప్పుడు 8వ 10వ చెప్పినట్టు నాకు గుర్తు. సరే, ఈ చిగురు ఎవరో కాదు, మనకు బాగానే తెలుసు. పాత నిబంధనలో యెషయా గ్రంథం 11వ అధ్యాయంలోను, ఇంకా ఇతర స్థలాల్లోనూ, తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మన ప్రభు తానే ఆ సంగతి గురించి మాట్లాడేటప్పుడు అది ఎవరికి అన్వయించుకున్నాడు? 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన 22:16. సంఘముల కోసం ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమునై ఉన్నాను. ఇక్కడ ప్రభు తన్ను గూర్చి తానే అంటాడు, ఐ ఆమ్ ది రూట్ ఆఫ్ డేవిడ్. అది చిగురు అనేది, వేరు అనేది వేరే, కానీ చిగురు అనేది అంటే బైబిల్, తెలుగు బైబిల్లో రెండుకి అదే. నేను దావీదు వేరు చిగురును. ఆ వేరుందే, ఆ వేరులోంచి పుట్టిన చిగురు నేను. అవును, ఆ వేరెవరు? దావీదు. దావీదు కంటే ముందు ఎవరు? యెషయా. కాబట్టి ఇలాగ వెనక్కిపోతే సరే. ఇప్పుడు కొన్నిసార్లు మనం అంటుంటాం కదా, వాళ్ళందరూ ఒకే కుదురని అంటామా?
10 ఇళ్లలోని గురించి మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళంతా ఎవరట ఒకే కుదురు, అంటే ఒక చోటు నుంచి వచ్చినారు. ఇప్పుడు ఈయన గురించి చిగురు. సరే, చిగురు అనే విషయం ప్రవక్త అయిన యెషయా కూడా చెప్పాడు 53వ అధ్యాయంలో. ఏమని? ఎండిన భూమిలో లేత చిగురు, లేత మొక్క వలె అయిన జడు. ఈయన గురించి ఇంకా వెనక్కి వెళ్తే నిర్గమకాండము, సంఖ్యాకాండంలో 17వ అధ్యాయంలో అహరోను కర్ర ఏమైంది? చిగిర్చింది. కాబట్టి ఎన్నో సందర్భాల్లో చిగురు మన ప్రభువైన యేసుక్రీస్తును ఇక్కడ డైరెక్ట్గా యేసే తానే ఆ మాట చెప్పడం. రెండవ మాట వద్దాం. అక్కడ 12వ వచనం, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురు. ఏంటి తన స్థలం? ఎక్కడి నుంచి ఆయన చిగుర్చాడు? ఇది యేసు ప్రభు వారి జన్మను గురించి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి ఆయన ఆరాధింప వచ్చింది అని అంటే వాడికి అర్థం కాలే. హేరోదుకు నేను కదా రాజును, వీళ్ళెవరు ఇంకొక రాజు అంటున్నారు. సరే అని చెప్పేసి అడిగారు అందరినీ పిలిచి. అప్పుడు వాళ్ళు చెప్పారు. అదే మీకా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. యూదా దేశ బేత్లెహేమా, యూదా ప్రధానంలో నీవెంత మాత్రమునో అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చు. కాబట్టి దిస్ స్పీక్స్ ఆఫ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ డేవిడ్ వేర్ హీ హ్యాడ్ బుడెడ్. ఎక్కడ ఆయన చిగిర్చాడో, జన్మించాడో ఆ స్థలాన్ని బేత్లెహేం, బేత్లెహేం. కాబట్టి తన స్థలము అంటే బేత్లెహేము. కాబట్టి చిగురు ఎవరు చెప్పాం? ఆ చిగురు ఎక్కడ? బేత్లెహేం. యెషయా 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ, నీవు కొమ్మును తైలంతో నింపుకొని వెళ్ళిపో. ఎక్కడికి? బేత్లెహేముకు వెళ్ళిపో. ఎందుకు? యెషయా కుమారుడులో ఒకరిని నాకు రాజుగా ఉండ నువ్వే అభిషేకించాలి, వెళ్ళిపో అంటే, అప్పుడు ఈయన కొమ్ములో నూనె తీసుకొని బేత్లెహేముకి వెళ్ళాడు. యెషయా ఇంటికి వెళ్ళాడు. కుమారులు రమ్మన్నాడు. అందరినీ కాదని ఆఖరి దావీదును అభిషేకించాడు. కాబట్టి యెషయా, దావీదు, ఆ తర్వాత ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అంటే ఇంకా ఉంది మధ్యలో. కాబట్టి ఒకటి దావీదు వేరు చిగురు, నేను చెప్పాను దాని గురించి. రెండవది తాను అతడు తన స్థలంలో నుంచి. ఏంటి ఆయన స్థలం? బేత్లెహేం. ఇంకా ముందుకు వెళ్దాం. 12వ వచనం, అక్కడ పుట్టాడు. చిగుర్చును అంటే అక్కడ పుట్టాడు. ఆ తర్వాత 13వ వచనం, అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. బాగా గమనించండి. ఇతడు యెహోవా ఆలయమును కడతాడట. అంటే కట్టవలసిన ఆలయం 2 చూసాం ఇందాక. 25వ అధ్యాయం 8 నిర్గమకాండం, పరిశుద్ధతను నాకోటి. రెండవది మనం చూసాం హగ్గై జకర్యాల కాలంలో ఒక ఆలయం. అయితే ఇంకొక ఆలయం ఒకటి భవిష్యత్తులో మనం చూస్తాం. అయితే దానికంటే ముందుగా నేను కాస్త కొన్ని నిమిషాలు ఇంకొక ఆలయాన్ని గురించి మీతో మాట్లాడాలి. అతడు యెహోవా ఆలయమును కట్టును. ఏమిటి ఇప్పుడు ఆలయం? 1వ పేతురు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కనుక 5వ వచనంలో ఈ మాటను చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరిని ఒకరు దయచేసి. యేసుక్రీస్తు ద్వారా అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా. ఏంటి ఆత్మ సంబంధమైన మందిరం? 1వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. అక్కడ దేవుని మందిరములు అనగా జీవముల దేవుని సంఘముల. ఆ మందిరము సంఘమే. కాబట్టి పౌలు అపొస్తలుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట రాస్తాడు. దయచేసి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. విశ్వసించి రక్షించబడిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ 2వ అధ్యాయము ఈ మాట అంటాడు. 22వ వచనం,
లేక 21 కూడా చదువుతున్నాను. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనట్టుకు కట్టబడుచున్నారు. ఇదే పౌలు కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ 3వ అధ్యాయంలో 17వ వచనం, మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్నాడు. ఈ ఆలయాన్ని ఎవరు కడుతున్నారు? ఆ చిగురే. ఆయన అన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదువుతారు ఎవరిలో ఒకరు. మరియు నువ్వు పేతురు, ఈ బండి మీద నా సంఘమును కట్టుతున్నావు. చాలు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద ఏం కడతాను? నా సంఘం. కాబట్టి జకర్యాతో ప్రభు అయిన దేవుడు చెప్పిన మాట, అతడు యెహోవా ఆలయమును కట్టును. 13 అతడే. ఆ మాట గమనించండి. కాబట్టి సంఘం మనుషుని చేత కట్టబడేది కాదు. గాడ్ ఇస్ ది బిల్డర్. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు. కాబట్టి ఇక్కడ పౌలు అపొస్తలుడు ఆ విషయానికి వచ్చి రాస్తాడు. సరే, ఇప్పుడు సంఘం అనే విషయం 3 ఆలయాల గురించి జ్ఞాపం చేస్తూ వెనక నిర్గమకాండ 25, జకర్యాల కాలంలో భవిష్యత్తులో ఒక ఆలయాన్ని గురించి మనం చెప్పుకుంటూనే వస్తున్నాము. అయితే ఇప్పుడు దానికంటే ముందుగా ప్రభు కట్టిన ఇంకొక ఆలయం సంఘం. అది జీవముల దేవుని యొక్క సంఘం. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ప్రభు అయిన దేవునికి పరిశుద్ధముగా ఆలయముగా ఆయన నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుతున్నారు. 2 జకర్యా గ్రంథం 6వ అధ్యాయం. ఇక 6వ అధ్యాయము మనము ముందుకు వెళ్దాం. 13వ వచనం, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా. ఇక్కడ వచ్చింది. అతడు ఘనత వహించుకొని ఏం చేస్తాడంటండి? సింహాసనాసీనుడై ఏలడమేనా? ఇంకోటి కూడా చేస్తున్నాడా? యాజకత్వం. గట్టిగా చెప్పండి. యాజకత్వం కూడా చేస్తున్నాడు. ఇది ఆ కిరీటాలు యెహోషువ తల మీద పెట్టు, కానీ అది యెహోషువ కాదు. ఇది ఇంకొక యాజకత్వం వస్తుంది. ఈ యాజకత్వాన్ని గురించి ఆదికాండం 14వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. ఆ రాజుల మీద యుద్ధం చేసి గెలిచి అబ్రహాము తిరిగి వచ్చిన తర్వాత షాలేము రాజు అతన్ని కలుసుకున్నాడు. ఎవరటైనా? ఆయన మెల్కీసెదెకు. అక్కడి నుంచి మెల్కీసెదెకు గురించి మనం చూస్తాం. కీర్తనలో మనం చూస్తాం, హెబ్రీలో మనం చూస్తాం, ఇంకా కొన్ని స్థలాల్లో మనం చూస్తాం. ఈ మెల్కీసెదెకు క్రమము చొప్పునయ్యారు. కాబట్టి ఒక న్యూ ప్రీస్ట్హుడ్ అనేది ఇంకోటి వచ్చింది. ఇంకొక లైన్ ఆఫ్ ప్రీస్ట్హుడ్ వచ్చింది. అంతవరకు అహరోను యాజకత్వం వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక యాజకత్వం వచ్చింది. ఆ యాజకత్వం ఈరోజు ఉంది. అయితే యాజకత్వం ఈరోజు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే యెహోవా ఆలయం ఉందిగా. ఏంటి ఆలయం? మనమే. ఆలయం లేకపోతే యాజకులు ఉండరు. ఆలయం ఉంటే యాజకులు ఉంటారు. ఒక ఆలయం మనం, దేవుని ఆలయం. కాబట్టి ప్రభువైన క్రీస్తు మన గొప్ప ప్రధాన యాజకుడు, ఆకాశం మనకుడు. ఆయన మనకున్నాడు. ఇప్పుడు నేను ఆ యాజకత్వాన్ని గురించి 2-3 మాటలు చెప్తాను. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు పౌలు అపొస్తలుడు అన్నట్లు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఆయన తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకోవడం ద్వారా
ఆయనందు విశ్వసించిన వారికి ఆయన నిత్య రక్షణకు ఏమైనాడు? కారణమైనాడు. హెబ్రీ అంతా అదే చెప్తాడు పౌలు. 1వ అధ్యాయంలో ఆయనే పాపములు ప్రాయశ్చిత్తం చేశాడు, ఇదంతా చెప్తాడు. రక్తం చిందించబడు పాపాలకు క్షమాపణ లేదు, 9:22 హెబ్రీ. కాబట్టి ఈయనే రక్తం చిందించి పాప క్షమాపణ తెచ్చాడు. కాబట్టి యాజకుడు ఆ దినాలలో ప్రజలు తెచ్చిన అర్పణలు వారికి పక్షంగా అర్పించేవాడు. అయితే ఈయన అలాంటివాడు కాదు. ఈయన ఒక అసమానమైన యాజకుడు. ఆయన అర్పించిన అర్పణ ఒక అసమానమైన అర్పణం. ఆ అర్పణం ద్వారా తేబడిన ఫలితం కూడా అసమానమైందే. ఆ మాటలు కొంచెం వేస్తే పరుస్తా. ఏ యాజకుడు కూడా తను తాను అర్పణంగా బలిగా అర్పించుకున్నాడా? అర్పించుకోలే. అయితే ఈ యాజకుడే అర్పించాడు. అంటే అర్థం ఏమిటి? ఆయన యాజకుడు ఎండి తానే అర్పణం కూడా అయ్యాడు. ఇంకా కాస్త ముందుకు వెనక్కి వెళితే ప్రతి యాజకుడు మొదట తన పాపాల కొరకై తాను బలి అర్పించాడు. అయితే ఈ యాజకుడు అర్పించాడా? అర్పించుకోవాల్సిన అవసరం లేదు ఈ యాజకుని. ఎందుకు? ఈయనలో ఏ పాపము లేదు. కాబట్టి అక్కడ ఆరంభిద్దాం. మొదటిది, ఆయన అసమానత అనేది ఎక్కడ కనపడుతుంది అంటే, ఏ యాజకుని కంటే అసమానుడు. యాజకులందరూ పాపం కలిగిన వారు, యాజకుడికి పాపం లేదు. కాబట్టి మొదట వారు తమ కొరకు అర్పించుకునేవారు, ఈయనైతే తన కొరకు అర్పించుకోవాల్సిన అవసరత లేదు. రెండవది, యాజకులందరూ ఎవరో తెచ్చిన బళ్ళు అర్పణలు అర్పించేవారు. అయితే ఈ యాజకుడు ఏం చేశాడట? తను తానే అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. తర్వాత మూడవది, ది రిజల్ట్ ఏంటి అని అంటే, ఆ యాజకులు అర్పించిన అర్పణలన్నీ హెబ్రీ పత్రికలో మనం చూస్తే 9వ అధ్యాయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. అయితే ఈ యాజకుడు అర్పించిన అర్పణం హెబ్రీ 9:14 ఏమంటాడంటే, జీవముల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా. ఈ మూడు అసమానమైనవి ఇంకా కొన్ని ఉన్నాయి. మీరు తర్వాత మనం హెబ్రీ పత్రిక ధ్యానం చేశాం. ప్రతి చాప్టర్, ప్రతి వర్సు కూడా మనం ధ్యానం చేసాం. సండేస్ చాలా కష్టమైన పుస్తకం, మనం ధ్యానం చేశాం. యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూడవచ్చు. సరే, అందుకని ప్రవక్తల్లో ఘనుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, యాజకుల్లో కూడా మోషే కంటే ఎక్కువైన వాడు, మీరు ఎవరిని చూడ వెళ్ళితిరి అని చెప్పి ప్రభు కొన్ని సందర్భాలు మాట్లాడాడు మత్తయి సువార్త. సరే, కాబట్టి ఇప్పుడు యాజకుడు అనే విషయం మన ప్రభువుని గురించి మనం చెప్పుకున్నాం. ఈ యాజకుడు ఇశ్రాయేలు ప్రజల పాపాలను కూడా ఏం చేయబోతున్నాడు? చెప్పండి, ఏం చేయబోతున్నాడు? ఈ జకర్యా గ్రంథం ధ్యానం ఆరంభించిన తర్వాత 2-3 సార్లు చెప్పాను నేను. ఒక దినం రాబోతుంది, దిస్ మెల్కీసెదెక్ ది కింగ్ ప్రీస్ట్, జకర్యా గ్రంథంలో ఉంది 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో 1వ వచనంలో. ఆ దినమున ఒక ఊట తీయబడుతుంది. ఆ దినమున వారి దోషములన్నీ పరిహరించబడతాయి. ఈ యాజకుడు చేయబోయే పని ఇది భవిష్యత్తును చూపిస్తుంది. సరే, ఇప్పుడు యాజకుడు అనే విషయాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఇక 13వ వచనానికి మనం వస్తే, 13వ వచనం, ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏం చేస్తాడంటే ఆయన ఏలును. సింహాసనాసీనుడై ఏం చేస్తాడండి? ఆయన యాజకత్వం చేస్తాడు. ఎప్పుడైనా యాజకుడు సింహాసనం మీద కూర్చున్నాడా? అది సింహాసనం మీద కూర్చున్నవాడు ఎవరైనా యాజకత్వం చేశాడు? ఇందాకనే మనం చెప్పుకున్నాం. అయితే ఈయన ఘనత వహించినవాడు కాబట్టి కూర్చున్నాడు. సరే, ఇంక ఆ విషయాలకు వచ్చి ఎక్కువ మనం ఆల్రెడీ 8:30 అయిపోయింది. 1:10 అయిపోయినట్లుంది మన ప్రసంగం ఆరంభించి. అక్కడ నేను ఒక చిన్న మాట మీకు వదిలేసేస్తాను. ఇక ఏంటి అంటే, అక్కడ చిన్న మాట నేను చెప్పాల్సింది, 2 కిరీటాలు, వెండి కిరీటం, బంగారు.
ఈయన వహించిన ఘనత ఎక్కడ తెలుసా? వెండి దేవుని వాక్యంలో ఏం చూపిస్తుంది? విమోచనాన్ని చూపిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేనికి అమ్మబడ్డాడు? 30 వెండి నాణేలకు అమ్మబడ్డాడు. ఆ వెండి నిర్గమకాండ 30వ అధ్యాయంలో వారి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకోమన్నాడు. మన ప్రభువైన క్రీస్తు పేతురున్నట్టు 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, క్షేమైపో వెండి బంగారు వస్తువుల చేత కాదు కానీ అమూల్యమైన రక్తం చేత నిష్కలంకము నిర్దోషమున గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చేత మీరు. కాబట్టి ఆ వెండి కిరీటం ఆయన తల మీదనే. ఎందుకు అంటే ఆయనే విమోచకుడు, ఆయనే పాపాలు ప్రాయశ్చిత్తం చేసినటువంటి ప్రధాన గొప్ప యాజకుడు. ఇంకెవరు కాదు, యెహోషువ కాదు, ఇంకెవరు కాదు. ఆ తర్వాత ఆయన అలాగా చేయడం ద్వారా ఆయన ఇప్పుడు బంగారు కిరీటం ధరించాడు. ముందేమో ముల కిరీటం, ఆయన తర్వాత ఆయనకి ఇప్పుడు బంగారం కిరీటం. ఆ బంగారం ఏం చూపిస్తుంది? ఆయన దైవత్వాన్ని చూపిస్తుంది, ఆయన మహిమ ప్రభావాలను మనకు చూపిస్తుంది. హెబ్రీ 2వ అధ్యాయం 9లో ఆయన మరణించినందున ఆయన మహిమా ప్రభావములు ఆయనకు కిరీటముగా ధరింపజేశాడు. బంగారం ఆయన దైవత్వాన్ని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని అవి ఆయనకు, ఆ కిరీటాలు ఆయన. కాబట్టి ఇక్కడ 2 అర్థమైనాయి మనకు. యెహోషువకు పెట్టిన ఆ వెండి బంగారు కిరీటాలు ఆయన్ని గురించి కాదు, కానీ ఇది చిగురు అనే ఒక ఆయన గురించి. కాబట్టి చిగురు యేసయ్య, అతడు స్థలం బేత్లెహేం, అతను చిగురించాడు. కాబట్టి వెండి బంగారు కిరీటాలు ఆయనకు, ఆయన యాజకత్వం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన రాజరికము చేస్తున్నాడు. ఈరోజు సంఘమని శరీరం క్రీస్తు ఎవరుగా ఉన్నారు? కొలసి 1:18 శిరస్సుగా ఉన్నాడు. పేతురు అంటాడు ఆ పెంతెకొస్తు దినాన అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 35-36 వచనంలో ఏమన్నాడు? దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపి ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు. ఆయన ప్రభువుగాను నియమించాడు. అందుకని అదే పేతురు 3వ అధ్యాయానికి వస్తే, 1 పేతురు 3వ అధ్యాయానికి వస్తే 16వ వచనం ఒక మాట అంటాడు, క్రీస్తుని మీ హృదయంలో ప్రభువునుగా ప్రతిష్ఠించుకోండి. శాంక్టిఫై క్రైస్ట్ యాజ్ లార్డ్ ఇన్ యువర్ హార్ట్స్ అన్నాడు. కాబట్టి ఈయనలో ఈ 2 మనకు కనపడుతున్నాయి. యాజకుడు కనపడుతున్నాడు, రాజు కనపడుతున్నాడు. అయితే 13వ వచనంలో ఈయన ఇశ్రాయేలుకు కూడా రాజు కాబోతున్నాడు. ఇశ్రాయేలుకు యాజకత్వం గురించి నేను జకర్యా 12వ అధ్యాయం చివరి వచనాలు 13వ 1వ వచనం వారి పాపలన్నీ పరిహరిస్తాడని చెప్పాను కదా. అవును, అదే సమయంలో వారిని ఆయన ఏలబోతున్నాడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అయితే వాళ్ళు అన్నారు, మాకు కైసరి రాజు ఈయన మాకు అక్కర్లేదు. అయితే ఒక దినం రాబోతుంది, దిస్ రిజెక్టెడ్ కింగ్ ఈజ్ గోయింగ్ టు రూల్, he is going to be appointed as king over Israel, and they also will accept. నియమించబడతాడు, వారి మీద రాజుగా వారిని ఆయన అంగీకరిస్తారు. ఆయన వారిని ఏలబోతున్నాడు. కాబట్టి ఇదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వం, ఆయన యొక్క రాజరికం. ఈరోజు ఈ ఆలయంలో ఆయన 2 అయి ఉన్నాడు, యాజకుడు రాజుగా ఉన్నాడు, సంఘాన్ని ఏలుతున్నాడు. అయితే ఒక దినం రాబోతుంది, ఈ 2 ఇంతకుముందు ఇశ్రాయేలు గురించి లేవు, కానీ అయితే భవిష్యత్తులో ముందు చూస్తే ఈ 2 ఇశ్రాయేలు విషయంలో ప్రభు అయిన క్రీస్తు చేయబోతున్నాడు. అది జకర్యాకు చెప్పి యెహోషువకు ఆ 2 కిరీటాలు చేసి పెట్టుపో, తనతో చెప్పు ఆ మాట, నిన్ను కాదు ఇవి, ఇంకొక ఆయన వస్తాడు, ఆయన గురించి అని చెప్పు. మనం ముగించేద్దాం ఈ అధ్యాయానికి, మళ్ళీ మనం రండి దయచేసి 6వ అధ్యాయము జకర్యా గ్రంథం. ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు. ఏ ఇద్దరికి? ఇక్కడ ఎక్కువ మనం ధ్యానం చేయం. ఏ ఇద్దరికి అంటే కింగ్ ప్రీస్ట్ ఇద్దరు. వన్ ఈజ్ ప్రీస్ట్, అనదర్ వన్ ఈజ్ కింగ్. వీళ్ళిద్దరికి సమాధానం అంటే దే బోత్ ఆర్ రికన్సైల్డ్ ఇన్ క్రైస్ట్. ఈ ఇద్దరు క్రీస్తు యేసులో ఏమైనారు?
ఏకం చేయబడ్డారు. అది ఇక్కడ సమాధానకరమైన యోచనలు అనే విషయం. 14వ వచనం, ఆ కిరీటము యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలెమునకు, టోబియాకును, యెదాయాకును, జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును. ఇదేంటిది మళ్ళీ? ఆ కిరీటం ఎవరికంట? చెప్పండి త్వరగా. మనం ఇందాక నలుగురు చెప్పుకున్నామే, వాళ్ళకంట. అయితే ఆ నలుగురు ఎవరని చెప్పుకున్నామో తెలుసా? మీకు గుర్తుందా? గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని మనం చెప్పుకున్నాం కదా. ఆయనే. చివరికి వస్తే గాడ్ ఈజ్ గ్రేషియస్. కాబట్టి ఈ కిరీటం ఆయనకు. ఆ తర్వాత నేను ముగించేస్తున్నాను. ఇంకా 15వ వచనం, దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినని మీరు తెలుసుకుందరు. మీ దేవుడిని యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించి ఎడల ఈలాగున ఈలాగున జరుగును. ఈ మాట భవిష్యత్తును గురించి కూడా చూపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం.